am showing different types of the basics and the techniques which are related to the drawing and the painting, and these are very useful for the people who want to learn the drawing and the painting, and also useful for the people who want to decorate their home with the paintings. And these just in the previous video I am showing how to draw the elderly person with the perfect height measurements, and also I am showing how to draw the teenage boy and the child and the kids height measurements. And there is no difference between the difference between the height measurement of the women and the men, but there is a difference between the height measurement of the tall man and the normal man. For the tall man, we have to use the 8 heads measurement. For the normal man, we have to use the 7.5 heads measurement. Now in this video, I want to show you how to draw the realistic cat. It is become easy to draw the realistic cat if you follow some basics and the techniques. I use some shapes to draw this cat with the pencil. Even with the pencil, if you draw some animals with some shapes or with some basics, then your sketch looks like real. Namaste andi, nenu prati video lo బేసిక్స్ ఇంకా టెక్నిక్స్ ఏవైతే డ్రాయింగ్కి ఇంకా పెయింటింగ్కి సంబంధించినవి ఉన్నాయో వాటిని షేర్ చేస్తున్నాను, నా డ్రాయింగ్స్ పెయింటింగ్స్తో పాటు. అయితే ఇవి ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఎవరైతే వాళ్ళ ఇంటిని అందంగా డెకరేట్ చేయాలనుకుంటారో పెయింటింగ్స్తో వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా జస్ట్ ప్రీవియస్ వీడియోలో నేను ఒక మనిషిని వేయడానికి హైట్ మెజర్మెంట్ ఎంత అనేది ఎలా మెజర్ చేయాలనేది చూపించాను. అయితే అందులో టాల్ పర్సన్ హైట్ మెజర్మెంట్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మామూలు పర్సన్ కి అయితే 7.5 హెడ్స్ మెజర్మెంట్ తీసుకుంటాము. టాల్ పర్సన్ కి అయితే 8 హెడ్స్ హైట్ మెజర్మెంట్ తీసుకుంటాము. అంతేకాకుండా నేను టీనేజ్ పర్సన్, చైల్డ్, కిడ్స్ హైట్ మెజర్మెంట్ గురించి కూడా చెప్పాను. ఈ రోజు నేను ఈ వీడియోలో క్యాట్ ని ఎలా వేయాలో చూపించబోతున్నాను. రియలిస్టిక్ క్యాట్ ని ఎలా వేయాలో చూపించబోతున్నాను. రియలిస్టిక్ క్యాట్ వేయడానికి కొన్ని బేసిక్స్ టెక్నిక్స్ యూజ్ చేస్తే కనుక చాలా ఈజీగా మీరు వేయచ్చు. అయితే దీనికోసం నేను షేప్స్ ని యూజ్ చేయబోతున్నాను. మ్యాథమెటిక్స్ లో ఏ షేప్స్ అయితే ఉంటాయో ఆ షేప్స్ ని యూజ్ చేయబోతున్నాను. ఎక్కువగా యానిమల్స్ ని వేయడానికి షేప్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. అసలు యానిమల్స్ ని వేయడానికే కాదు, సీనరీస్ ని కానీ అసలు ఏ డ్రాయింగ్ అయినా సరే మనం షేప్స్ ని బేసిక్స్ కింద యూజ్ చేయొచ్చు. మ్యాథమెటిక్స్ లో ఉండే స్క్వేర్, ట్రయాంగిల్ వీటిని బేసిక్స్ కింద యూజ్ చేయొచ్చు. సరే అయితే ఎలా వేయాలో వాచ్ మై ప్రీవియస్ వీడియోస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ప్రీవియస్ వీడియోస్ అన్ని వాచ్ చేయండి, నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ని ప్రెస్ చేయండి. ఫస్ట్ I draw the square and then I draw the circle. To draw the circle to make it easy, I draw the square first and then I draw the circle, and after that I rub the square and then I started drawing the ears of the cat. ఫస్ట్ నేను స్క్వేర్ని డ్రా చేసుకున్నానండి. దాని తర్వాత సర్కిల్ని డ్రా చేసుకున్నాను. సర్కిల్ని డ్రా చేయడం ఈజీగా ఉండటం కోసం నేను స్క్వేర్ డ్రా చేసుకున్నాను. సో ఒక్కసారి సర్కిల్ డ్రా చేసిన తర్వాత స్క్వేర్ని రబ్ చేశాను. తర్వాత నేను క్యాట్ ఇయర్స్ని వేశాను. నౌ I want to make the cat's face perfect, face shape perfect. So I rub the circle and draw the cat's face, how the cat's face looks like. అంటే నేను ఇప్పుడు సర్కిల్ని కూడా కొంచెం రబ్ చేసి క్యాట్ ఫేస్ కొంచెం హారిజంటల్గా ఉన్న ఓవెల్ షేప్లో ఉండే విధంగా నేను డ్రా చేసి ఇప్పుడు నేను క్యాట్ ఫేస్ని డ్రా చేయడం మొదలుపెట్టాను. నౌ ఐ డ్రా ద 2 సర్కిల్స్ టు డ్రా ద ఐస్. ఇప్పుడు నేను మళ్ళీ 2 సర్కిల్స్ డ్రా చేశానండి కళ్ళు డ్రా చేయడం కోసం. యాక్చువల్గా ఇది ఐస్ అనేది ఇక్కడ ఐస్కి సర్కిల్స్ అనేవి ఐస్కి కరెక్ట్ షేప్ కాదు, దానికి ఎగ్జాక్ట్ షేప్ మళ్ళీ నేను పెన్సిల్తో ఇచ్చాను. Circles are not the exact shape of the eyes of the cat. So I give the exact shape with the pencil again on the top of this, around the circle.
నౌ ఐ డ్రా ద బ్లాక్ బాల్ ఆన్ ద క్యాట్స్ ఐ. నేను ఇప్పుడు బ్లాక్ బాల్ని వేస్తున్నానండి, పిల్లి కళ్ళల్లో ఉన్న బ్లాక్ బాల్ని వేస్తున్నాను. ఆఫ్టర్ దట్ ఐ వాంట్ టు డ్రా సమ్ షైనింగ్ పాయింట్ ఆన్ ద బ్లాక్ బాల్. నేను తర్వాత షైనింగ్ పాయింట్, బ్లాక్ బాల్లో షైనింగ్ పాయింట్ని వేస్తాను. నౌ ఐ స్టార్టెడ్ డ్రాయింగ్ ద నోస్ ఆఫ్ ద క్యాట్. నేను ఇప్పుడు క్యాట్ నోస్ వేస్తున్నాను. దిస్ ఈజ్ if you are not able to draw the nose in the exact shape, it is okay to draw in the shape of the triangle. if మీరు కనుక క్యాట్ నోస్ని ఎగ్జాక్ట్గా మీరు వేయలేని పరిస్థితిలో, అంటే అలా వేయలేకపోతే కనుక మీరు ట్రయాంగిల్ షేప్లో వేయచ్చు క్యాట్ నోస్ని. Now I am drawing mouth of the cat. నేను ఇప్పుడు క్యాట్ నోర్ని, పిల్లి నోటిని వేశాను. నౌ ఐ స్టార్టెడ్ డ్రాయింగ్ బాడీ ఆఫ్ ద క్యాట్. క్యాట్ యొక్క బాడీని ఇప్పుడు నేను వేశాను. ఎస్, ఐ కంప్లీటెడ్ ద అవుట్లైన్స్ ఆఫ్ ద క్యాట్. నేను అవుట్లైన్స్, క్యాట్ డ్రాయింగ్కి ఉన్న అవుట్లైన్స్ని కంప్లీట్ చేశాను. నౌ ఐఎమ్ స్టార్టెడ్ యూజింగ్ 6B పెన్సిల్. అప్ టు నౌ ఐఎమ్ జస్ట్ యూజింగ్ ద HB పెన్సిల్. ఇప్పుడు దాకా అవుట్లైన్స్ చేయడానికి నేను HB పెన్సిల్ మాత్రమే యూజ్ చేశాను. ఇప్పుడు నేను 6B పెన్సిల్ని యూజ్ చేస్తున్నాను. ఐ యూజ్ దిస్ 6B పెన్సిల్ టు డ్రా ద బ్లాక్ బాల్ ఆఫ్ ద క్యాట్. క్యాట్ కళ్ళల్లో ఉన్న బ్లాక్ బాల్ వేయడం కోసం నేను ఇప్పుడు 6B పెన్సిల్ని యూజ్ చేస్తున్నాను. అండ్ ఐ లీవ్ ద ప్లేస్ వేర్ దెర్ ఈజ్ ఏ షైనింగ్ పాయింట్ ఆన్ ద ఐ. నేను ఎక్కడైతే కళ్ళలో షైనింగ్ పాయింట్ ఉందో అక్కడ వదిలేసేసి మిగతా ప్లేస్లో మాత్రమే నేను 6B పెన్సిల్తో డ్రా చేస్తున్నాను క్యాట్ కళ్ళలో. అండ్ ఐ యూజ్ సేమ్ 6B పెన్సిల్ టు డ్రా ఆన్ ద బోర్డర్ అరౌండ్ ద ఐ. అంటే కన్ను చుట్టూ వేయడానికి కూడా అదే 6B పెన్సిల్ని నేను యూజ్ చేశాను డ్రా చేయడానికి, రెండు కళ్ళకి కూడా. అండ్ ఐ యూజ్ ద సేమ్ 6B పెన్సిల్ టు డ్రా ద డార్క్ పార్ట్ ఆఫ్ ద నోస్. నేను ఇదే 6B పెన్సిల్ని ముక్కుకి సంబంధించిన డార్క్ పార్ట్లో వేయడానికి కూడా యూజ్ చేశాను. అండ్ ఐ యూజ్ ద సేమ్ 6B పెన్సిల్ టు డ్రా ద డార్క్ పార్ట్ ఆఫ్ ద మౌత్. నోటికి సంబంధించిన డార్క్ పార్ట్లో వేయడానికి కూడా ఇదే 6B పెన్సిల్ని, నేను సేమ్ 6B పెన్సిల్నే యూజ్ చేశాను. అండ్ ఐ యూజ్ ద సేమ్ 6B పెన్సిల్ టు డ్రా వేర్ ద హెయిర్ ఇస్ డార్క్. దాని జుట్టు, అంటే దాని జూలు ఎక్కడైతే డార్క్గా ఉందో అక్కడ వేయడానికి కూడా నేను సేమ్ 6B పెన్సిల్ యూజ్ చేస్తాను. ఐఎమ్ యూజింగ్ 2B పెన్సిల్ టు డ్రా ఆన్ ద వేర్ దెర్ ఈజ్ ఎ లైట్ షేడ్ ఆన్ ద ఐస్. ఎక్కడైతే లైట్గా ఉన్నాయో కళ్ళు అక్కడ వేయడం కోసం నేను 2B పెన్సిల్ని యూజ్ చేశాను. అండ్ ఐ యూజ్ ద సేమ్ 2B పెన్సిల్ టు డ్రా ద నోస్. నేను నోస్ని వేయడానికి కూడా సేమ్ 2B పెన్సిల్ని యూజ్ చేశాను. కళ్ళ దగ్గర లైట్గా ఉన్న చోట అలాగే నోస్ వేయడానికి కూడా నేను సేమ్ 2B పెన్సిల్ని యూజ్ చేశాను. Now I'm using 6B pencil to draw the dark hair on the cat. అంటే దాని జూలులో డార్క్గా ఉన్న చోట నేను 6B పెన్సిల్ని యూజ్ చేశాను వేయడానికి. I move my pencil with the free hand. అంటే నా పెన్సిల్ నేను చాలా ఫ్రీగా మూవ్ చేశాను టు డ్రా ద హెయిర్ ఆఫ్ ద cat. I move my pencil free hand to draw the hair of the cat. నేను పిల్లి యొక్క జూలును వేయడానికి నా పెన్సిల్ని చాలా ఫ్రీగా మూవ్ చేశానండి. Now I am using same 6B pencil to draw the dark hair where there is a dark hair on the cat's body and in the cat's face. ఎక్కడైతే డార్క్గా కొన్ని చోట్ల డార్క్ హెయిర్ ఉందో క్యాట్స్ బాడీ మీద, క్యాట్ ఫేస్ మీద, అక్కడంతా నేను 6B పెన్సిల్నే యూజ్ చేశాను. ఆఫ్టర్ దట్ ఐఎమ్ యూజింగ్ 4B పెన్సిల్ and the 3B pencil and 2B pencil, and according to your comfort you have to use these pencils to draw the hair of the cat's on the cat's face and in the cat's body. మీరు 4B పెన్సిల్ని, 3B పెన్సిల్ని, 2B పెన్సిల్ని, ఏ పెన్సిల్ని అయినా యూజ్ చేయొచ్చు లైట్గా ఉన్న హెయిర్ క్యాట్ బాడీ మీద కానీ ఫేస్ మీద కానీ వేయడానికి. బట్ ఐ ఆమ్ యూజింగ్ హియర్ 4B పెన్సిల్ అండ్ దెన్ ఐ యూజ్ ద ఎరైజర్ టు మేక్ ఇట్ లైట్. నేను ముందు 4B పెన్సిల్ని యూజ్ చేసి ఆ హెయిర్ వేయడానికి, లైట్గా ఉన్న హెయిర్ వేయడానికి, తర్వాత నేను ఎరైజర్ని యూజ్ చేశాను. అంటే ఐ యూజ్ ద ఎరైజర్ వెరీ
ఐ రబ్ విత్ ద ఎరేజర్ వెరీ లైట్. అంటే నేను చాలా లైట్గా రబ్ చేశానండి, ఎందుకంటే అది లైట్గా కనిపించడం కోసం. బట్ ఇట్ ఈస్ ఓకే టు యూస్ ద 3B pencil or the 2B pencil to draw the light hair on the క్యాట్స్ ఫేస్ ఆన్ ద బాడీ. కానీ 2B పెన్సిల్ని కానీ 3B పెన్సిల్ని కానీ యూస్ చేసినా కూడా సరిపోతుంది దాని క్యాట్ ఫేస్ మీద, క్యాట్ బాడీ మీద వేయడానికి, హెయిర్ వేయడానికి. హియర్ ఐఎమ్ యూజింగ్ B pencil to draw the very light colored hair on the mouth of the cat's face. క్యాట్స్ ఫేస్ మీద చాలా లైట్గా ఉన్న హెయిర్ని వేయడానికి B పెన్సిల్ని యూజ్ చేశాను. అండ్ ఐఎమ్ యూజింగ్ 6B pencil to draw the mustache and the spots on the cat's mouth. క్యాట్ మౌత్ మీద ఉన్న చిన్న చిన్న మీసాలు, అలాగే చిన్న చిన్న ఇవి వేయడానికి, చుక్కలు వేయడానికి నేను 6B pencil యూజ్ చేశాను. నౌ ఐఎమ్ యూజింగ్ 6B pencil and the 2B or the and here I'm using 2B pencil. It is okay to use the 3B pencil too. Now I'm using 6B pencil and the 2B pencil to draw the dark and the light hair on the body of the cat body మీద లైట్ హెయిర్ ని, డార్క్ హెయిర్ ని వేయడానికి 6B pencil ని, 2B pencil ని నేను యూజ్ చేశాను ఇక్కడ. ఎస్, ఐ ఫినిష్ మై పెన్సిల్ స్కెచ్. నేను ఆ పెన్సిల్ స్కెచ్ ని కంప్లీట్ చేశానండి. పెన్సిల్ టు డ్రా ద ఇయర్స్ డ్రా చేయడానికి 6B pencil, 3B. ఆఫ్టర్ ఐ డ్రా ద ఫాలో అవ్వచ్చు, ఎందుకంటే ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా హైట్ తక్కువ ఉన్నందుకు వాళ్ళ హెడ్ కూడా చిన్నదిగా ఉంటుంది. ఆడవాళ్ళని డ్రా చేయడానికి వేరే మెజర్మెంట్స్ ఉండవండి, మగవాళ్ళని ఎలా డ్రా చేస్తామో అలాగే. వాచ్ మై ప్రీవియస్ వీడియోస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్.